అంబులెన్స్ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అంబులెన్స్ డ్రైవర్లని వేధిస్తున్నటువంటి టూ టౌన్ సిఐ శ్రీకాంత్ గారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మరి ప్రధానంగా తప్పని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గత 2 నెలలుగా అంబులెన్స్ డ్రైవర్లని సిఐ శ్రీకాంత్ గారు ప్రతిరోజు కూడా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దైనందిన కార్యక్రమాలు వాళ్ళ కూలి పనులు చేసుకోనికోకుండా ప్రతిరోజు కూడా స్టేషన్ పిలిపించి బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ప్రధానంగా వారి బంధువు అయినటువంటి గుర్తుకు సంబంధించినటువంటి ఒక ఆయన అంబులెన్స్ వ్యాపారి వారికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి యూనియన్కి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ఒక వర్గం వారిని నిత్యం వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. దీని మీద గతంలోనే సిఐ గారితో కూడా మేము సంఘంగా కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ వెళ్ళి మాట్లాడితే నాయకులు ఎవరు రాయకూడదు, అదేవిధంగా సంఘాలు ఎవరు ఉండొద్దండి, ఎవరు ఏ సంఘాల్లో పనిచేయద్దండి, మీరందరూ కూడా ఎన్నికలు నిర్వహించుకొని మీరు సపరేట్గా యూనియన్ పెట్టుకోండి అని చెప్పి ఆయన సలహాలు ఇస్తా ఉన్నారు. మరి రాజ్యాంగం కల్పించినటువంటి సంఘం పెట్టుకునే హక్కుని కూడా ఆయన కాలు రాసే విధంగా ఈరోజు మరి ప్రవర్తిస్తా ఉన్నారు. అదేవిధంగా మరి సంఘంలో ఏదైనా సమస్యలు వస్తే సంఘాల మధ్య మేము పరిష్కారం చేసుకుంటాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు మరి ఎంటర్ అయితే బాగుంటుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే మీ మీద కేసులు పెడతాం, మీ నాయకుల మీద కేసులు పెడతాం, మీ భవిష్యత్తులో మీ అందరి కథ చూస్తామని చెప్పి బెదిరించే పద్ధతిలో మాట్లాడుతున్నారు. వేరే మరి కార్మికులు పోయినప్పుడు మీ నాయకులు ఎవరైతే ఏఐటీసీ నాయకులు అన్నారో వాళ్ళందరి మీద కూడా నేను వేరే సెక్షన్ల కింద వేరే కేసులు నేను బనాయిస్తామని చెప్తున్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. 30 సంవత్సరాలుగా మరి ప్రజా జీవితంలో ఉన్నటువంటి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఒకసారి అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. మరి అదే కాకుండా ఆయన వ్యవహార శైలి వేరే పద్ధతుల్లో ఉంది. మరి పంచాయతీలు నిర్వహిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ఏదైనా ఫిర్యాదుదారులు వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి లేదా ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినటువంటి సిఐ గారు మరి పంచాయతీలు నిర్వహించి పంచాయతీల్లో ఏ పక్క ఎక్కువ మొగ్గు ఉంటుందో ఆ పక్క న్యాయాలు చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అన్ని విషయాల మీద మరి ఎస్పీ గారు విచారణ జరిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రధానంగా మొన్న మంగళవారం నాడు మరి పొట్టేళ్లు తీసుకొని వచ్చి ఆ పొట్టేళ్ళు తీసుకొని రమ్మని చెప్పి అంబులెన్స్ డ్రైవర్లను రిక్వెస్ట్ చేశారు. మా దగ్గర బాడుగులకి డబ్బులు లేవు సార్, మేము తేలేము అని చెప్తే వేరే వర్గంతో అంబులెన్స్ లోనే ఇంకో వర్గంతో మరి పొట్టేళ్లు మరి అదేవిధంగా సరుకులు తెప్పించుకొని ఆడ బలిచ్చి వెనుకల విందు కార్యక్రమాలు చేసుకోవడం ఇది భావ్యమా అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ఏమైనా సరే తేడాలుంటే ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా అంబులెన్స్ డ్రైవర్లని అనునిత్యం వేధిస్తున్నటువంటి సిఐ కాకుండా ఇంకో అధికారి చేత మరి న్యాయ విచారణ జరిపించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి నేను కోరుతూ ఈ రోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం.